మనీ స్కామ్లో 150 కోట్లు వసూలు చేసి పరారీలో ఉన్న సుభానీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలోనూ ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా కావలిలో సుభానీ ఉన్నాడనే సమాచారంతో నారాయణపేట జిల్లా మక్తలకు చెందిన బాధితులు అక్కడికి వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని కలిసి తమ సమస్యను విన్నవించారు. సాయం చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు. సుభానీ అనే వ్యక్తి 2018లో మక్తల్కి రావడం జరిగి ఉన్నది. మక్తల్కి వచ్చినాక అక్కడ ఒక 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన మొదటి సంవత్సరంలో ఆయన ఫస్ట్ వాళ్ళ 2 పిల్లలకు చెప్పుల దుకాణంలో పని కోసం పెట్టాడు. ఒక 6 నెలల తర్వాత ఒక చిన్న చెప్పుల దుకాణం స్టార్ట్ చేసిండు ఆయన సొంతంగా. దాని తర్వాత ఒక ఆఫీస్ లాగా ఓపెన్ చేసిండు. ఆఫీస్ లాగా ఓపెన్ చేసినాక 50,000కు 5,000 ఇవ్వడం స్టార్ట్ చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసేటోళ్లకు 50,000కు 5,000 ఇవ్వడం స్టార్ట్ చేసిండు. దాని తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ₹1,00,000కు 10,000 ఇస్తున్నా అని చెప్పి మొత్తం అప్పటికి మక్తలు మొత్తం తెలిసినట్లా చేసిండు. అక్కడ దగ్గర ప్రతి ఒక్కరూ పైసలు తీసుకుని వచ్చి పెట్టడం జరిగి ఉన్నది సార్. ఈ 10 ఎకరాల భూమి అమ్మడం జరిగి ఉన్నది సార్. ఫస్ట్ 5 లక్షలు పెట్టినా దాని తర్వాత మళ్ళీ 73 లక్షలు మొత్తం టోటలీ నావి 78 లక్షల రూపాయలు పోవడం జరిగి ఉన్నది సార్. మాకు ₹1 ఇంట్రెస్ట్ అవసరం లేదు సార్. మా పైసలు మాకు వచ్చినట్ల మీరందరూ సహకారం చేయాలని మీ అందరితో కోరడం జరుగుతుంది సార్. షేర్ మార్కెట్ మన సుభానీ మళ్ళీ మోసం చేసి పోయారు. నా పక్కలో షాప్ పెట్టినారు. 50,000 5,000 ఇస్తానని చెప్పారు. ఫస్ట్ నా తరఫుకి 25 లక్షలు నా సొంతం తీసుకున్న తర్వాత నాకు మంది కూడా ఏమన్నారు, కార్డు తెచ్చినాడు కదా మోసపోయినారు. మంది జనం చాలా మంది కూడా వేశారు. ఆ మంది కూడా పైసలు పోయినాయి. ఆ మంది కూడా న్యాయం చేయాలి, నాకు కూడా న్యాయం చేయాలి. నేను వేరే దారి లేదు.